వాహన యజమానులు తస్మాత్ జాగ్రత్త అంటున్నారు నిజామాబాద్ పోలీసులు. మైనర్లకు వాహనాలు నడిపితే జైలు శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నారు. దీంతో స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. వాహనాలు నడుపుతూ మైనర్లు రోడ్డు మీదికి వస్తే బైక్ యజమానులపై కేసులు కూడా నమోదు చేస్తున్నారు. పిల్లలతో పాటు తల్లిదండ్రులకు కేసు నమోదు చేసి కోర్టుల్లో హాజరుపరుస్తున్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. మైనర్లు వాహనాలు నడుపుతూ రోడ్డెక్కితే పట్టుకొని కేసులు నమోదు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు చిక్కుతున్నారు. ఇలా రోజుకు 10 మందికి పైగా పిల్లలు వాహనాలు నడుపుతూ పోలీసుల తనిఖీల్లో పట్టుబడుతున్నారు. వాహనం ఇచ్చిన తల్లిదండ్రులు లేదా వాహన యజమానిపై కేసు నమోదు చేస్తున్నారు పోలీసులు. వారికి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. మైనర్ డ్రైవింగ్ లో బాలురే కాదు బాలికలు కూడా పట్టుబడుతున్నట్లు తెలిపారు పోలీసులు. ఇప్పటికే 10ల సంఖ్యలో మైనర్లపై కేసులు నమోదయ్యాయి. 18 ఏళ్లు నిండని మైనర్లకు వాహనాలు ఇవ్వడం నేరం. అయినప్పటికీ కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఇస్తున్నారు. దీంతో పిల్లలు వాహనాలపై రయ్యురయ్యుమంటూ రోడ్లపైకి వచ్చేస్తున్నారు. అలా వచ్చిన పిల్లలు యాక్సిడెంట్లకు గురి కావడమో లేదా నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఎదురుగా వచ్చే వాహనాలకు ప్రమాదాలు చేయడమో జరుగుతోందని అంటున్నారు పోలీసులు. దీంతో స్పెషల్ డ్రైవ్ చేసి పిల్లలతో పాటు తల్లిదండ్రులకు మైనర్ డ్రైవింగ్ తో జరిగే పరిణామాలపై కౌన్సిలింగ్ ఇస్తున్నారు. छोटे बच्चों को गाड़ी मत दियो, पुलिस वालों का स्ट्राइक बहुत चला सो है. छोटे बच्चे एक्सीडेंट हुए तो टाउन को भेज रहे और पेरेंट्स को जेल हो रही. अब हमारे भाई के बच्चों को पकड़ लिए, सारे फाइन भर के छोड़ने लगा है. लेकिन छोटे बच्चों को मैं सबको बोल रहा हूँ, बड़े छोटे पेरेंट्स के लिए स्पेशली कि उन लोगों का गाड़ियाँ बच्चों को मत दियो. వేసవి కాలంలో ఇలా పిల్లలకు అలవాటు ఉంటుంది, కానీ అది పద్ధతి కాదు, ఇవ్వకూడదు. అది మంచిది కాదు. అది వేసవి కాలం ఇప్పుడు సెలవులు వచ్చినాయి కాబట్టి బండ్లు ఇచ్చి వెహికల్ ఇచ్చి యాక్సిడెంట్లు అయి ప్రమాదంలో పడడం ఉంటుంది. కొద్దిగా కష్టంగా కొద్దిగా జాగ్రత్త పడండి పేరెంట్స్ అందరూ. ఎమర్జెన్సీ ఉంది కాబట్టి ఇవ్వాల్సి వస్తుంది సార్. ఒక్కోసారి ఆ పరిస్థితులు అనుమానంతో ఇవ్వాల్సి వస్తున్నది. మరి ఒకటి ఏంటంటే ఒకసారి పట్టిన వాళ్ళకు ఫైన్ వేసి మరోసారి దొరికే వాళ్ళకు జైలు పంపిస్తే బాగుంటుంది. తల్లిదండ్రులను జైలు పంపిస్తే బాగుంటుంది. ఇప్పుడు సడన్లీ బాబు దొరికే వారికంటే తల్లిదండ్రులని కోర్టు పంపి జైలు పంపించే వారికంటే వాళ్ళ మీద బాధ్యతలు ఉంటాయి, షాప్స్ ఉంటాయి, ఇల్లు ఉంటాయి. పిల్లలకు బండ్లు ఇవ్వడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. దయచేసి ఎవరు కూడా తల్లిదండ్రులకు మైనార్టీ పిల్లలకు బండ్లు ఇవ్వడం కానీ చేయకండి. వాళ్లకు బండ్లు ఇస్తే మన తల్లిదండ్రులు కానీ ఎదుటి వాళ్ళు కానీ కూడా బాధపడే అవకాశం ఉన్నది. వేసవి సెలవులు రావడంతో బడిఈడు పిల్లలు, ఇంటర్ స్టూడెంట్స్ ద్విచక్ర వాహనాలపై షికారులు చేస్తున్నారు. దీంతో మైనర్ డ్రైవింగ్ అరికట్టి పిల్లలు వాహనాలతో రోడ్డెక్కకుండా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రత్యేక డ్రైవ్ కు ఆదేశించారు. కమిషనర్ ఆదేశాలతో ట్రాఫిక్, సివిల్ పోలీసులు నిజామాబాద్ లో స్పెషల్ డ్రైవ్ చేస్తున్నారు. ఎలాంటి అర్హత లేకుండా వాహనాలు నడుపుతున్న వారిని పట్టుకుంటున్నారు. పిల్లలతో పాటు తల్లిదండ్రులపై కూడా కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నారు. మైనర్ డ్రైవింగ్ కేసులో జైలు శిక్షతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు, భారీ జరిమానాలు కూడా విధించే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు పోలీసులు. వాహనం నడుపుతూ పట్టుబడిన మైనర్ కు 25 ఏళ్లు నిండే వరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందే అర్హత ఉండదంటున్నారు. మైనర్స్ ఏంటంటే చాలా మంది ఇంతకుముందు గతంలో మేము చాలా మంది మైనర్స్ పట్టుబడ్డప్పుడు వాళ్ళ పేరెంట్స్ను గార్డియన్స్ పిలిపించి కౌన్సిలింగ్ చేసి ఫైన్ ఇంపోజ్ చేసి వదిలిపెట్టడం జరిగింది. మైనర్ ఎవరైతే పట్టుబడతారో మైనర్స్కి వాళ్ళ పేరెంట్స్ కౌన్సిలింగ్ చేసి పేరెంట్స్ని రెగ్యులర్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము, మైనర్స్ని ఏమో జువెనైల్ బోర్డులో ప్రొడ్యూస్ చేస్తాం. ఎవరైతే వెహికల్ వాహనం దారుడు ఉన్నాడో వారికి కోర్టు 3 సంవత్సరాలు జైలు శిక్ష, 25,000 రూపాయల ఫైన్ ఇంపోజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అదే మాదిరిగా జువెనైల్ కూడా జువెనైల్ అంటే మైనర్ ఎవరైతే జువెనైల్ బోర్డు పంపడం జరుగుతుంది. మేము వీళ్ళకి ఆర్టీఓ ఆఫీస్కి రాస్తాము. ఆ వాహనదారునికి వాహనం యొక్క రిజిస్ట్రేషన్ 1 year వరకు క్యాన్సిల్ చేయబడుతుంది. మైనర్కి 25 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వలేదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మైనర్కి వాహనం ఇవ్వాలన్నా ఇవ్వద్దా అనేది మీరు నిర్ణయించుకోవాలి. రోడ్డు ప్రమాదాల నివారణకు స్పెషల్ డ్రైవ్ చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు. ఇప్పటికైనా తల్లిదండ్రుల్లో మార్పు తెచ్చుకోవాలని, పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు ఇవ్వకూడదంటున్నారు. పోలీసులకు చిక్కితే మాత్రం కఠిన శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నారు. పోలీసుల డ్రైవ్ తో తల్లిదండ్రులు కూడా అలర్ట్ అవుతున్నారు.